ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలు సిద్ధం సభలు మొన్నే ముగిశాయి. ఆ సభల్లో జన సమీకరణ అలాగే ఆయన ప్రత్యర్థుల మీద టీడీపీ, జనసేన, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద దాడి చేసేటటువంటి తీవ్రత ఇవన్నీ చూస్తే మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాము, మళ్ళీ మేమే వచ్చేస్తాము అన్న మెసేజ్ ప్రజలకు పంపుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ, టీడీపీ పొత్తు, జనసేన సరే ఇది కుదిరిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కొంచెం విశ్వాసం పెరిగినట్టుగా కనిపిస్తుంది. వాస్తవంగా ప్రత్యర్థి పార్టీలు కలిశాయి అంటే ఓట్లు చీలిపి వాళ్ళందరి ఓట్లు కలిసి మనకు నష్టం కష్టం అని అధికార పార్టీ భావించాలి. కానీ ఏపీలో ఉన్న పరిస్థితుల్లో అనేక కారణాల వల్ల, ఒకటేమో బీజేపీకి అక్కడ ఏమి సానుకూలత కానీ స్థాన బలం కానీ లేకపోవడం వల్ల రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరము, రాజధాని, లోటు బడ్జెట్ భర్తీ, విశాఖ ఉక్కు ఇట్లాంటి అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో ఒక అన్యాయం చేసిందనే భావం వల్ల ప్రజల్లో ఆదరణ లేదనేది చాలా స్పష్టం. అటువంటిప్పుడు వాళ్ళతో తెలుగుదేశం, జనసేన కలవటం అన్నది వాళ్ళకే నష్టదాయకంగా మారుతుంది అనే అభిప్రాయం బలంగా ఉంది. వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లు కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నటువంటి ఓట్ బ్యాంక్ మాకు ఉందని వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు కూడా బీజేపీ కూటమి వచ్చిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగానే వాళ్ళు నిలబడతారు, ఆదరించరు అనే అభిప్రాయం ఉంది. అందుకనే ఒక విధంగా వైసీపీకి ఒక సానుకూలమైన దృష్టి వాళ్ళలో ఏర్పడింది. బయట ఎవరు ఏమనుకుంటారు అనేది ఎట్లా ఉన్నా జగన్ ప్రసంగాల్లోనూ సభల్లోనూ కూడా అదే కనిపిస్తుంది. చాలా ఆసక్తికరంగా మీడియాలో కూడా ఇదే జరుగుతుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ మొన్న ఒక సంపాదకీయం రాస్తుంది. ఆ సంపాదకీయంలో చెప్తున్నారు, ప్రజల్లో వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ అనేది తెలుగుదేశం, జనసేన అనుకుంటున్నంతగా లేదు. అందుకనే బీజేపీ వాళ్ళతో కలిస్తే గతంలో 18% ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి పెద్ద ఉపయోగం కాదు, నష్టమే అనే అభిప్రాయం కూడా ఉంది అని ఆ పత్రిక కూడా రాస్తుంది. ఇండియా టుడేలో ఒక వ్యాసం రాస్తూ ఉన్నారు, అసలు చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్ తిరిగి అధికారంలోకి వచ్చినా కానీ తన మీద కేసులు పెట్టి మళ్ళీ 50 రోజులు జైల్లో పెట్టడం లాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం అన్ని షరతులకు అంగీకరించి బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటున్నారని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. సామాన్య ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ వినపడే మాటలు కూడా అలాగే ఉన్నాయి. అందుకనే దీనికి వాళ్ళలో పొత్తులో భాగస్వాములుగా ఉన్న వాళ్ళ మధ్య సీట్ల పంపిణీ ఇలాంటివి చూస్తే కూడా ఒక విశ్వాసం తొణకిసలాడడం కాకుండా అసలు మోదీ నాయకత్వంలో ముందుకు పోవడానికే మేము పొత్తు, ప్రతిసారి కూడా 3 పార్టీలు సమానంగా ఉండి పొత్తు పెట్టుకున్నట్టుగా కాకుండా మోడీ నాయకత్వాన్ని దేశం అద్భుతంగా పోతుంది, మోదీ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ను గత 10 ఏళ్లలో సహకరించినట్టే రాబోయే 10 ఏళ్లలో కూడా సహకరించడం కోసం పొత్తు అంటున్నారు. ఈ 10 ఏళ్లలో ఏం సహకరించలేదు అనేది కదా ప్రజల అభిప్రాయం. అందుకనే ఒక విధమైన యాంటీ క్లైమాక్స్ లాగా ఇది తయారవుతుంది. రేపు మోదీ వచ్చి ఎన్నిసార్లు వస్తారు? బీజేపీ వర్గాలు చెప్పే ప్రకారం మోదీ ఎక్కువ సార్లు అయితే రాడు, పరిమితంగానే వస్తారు. ఆయనకు కూడా చంద్రబాబు నాయుడుతో వేదిక పంచుకోవడం అంత ఆసక్తిగా లేదంటున్నారు. నిజంగా చంద్రబాబు ఈ నెలన్నర 2 నెలల్లో, అంతకుముందు లోకేష్ వీళ్ళు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా అమిత్ షాను కలుసుకోవడమే గగనమైంది, కానీ మోదీ వరకు వాళ్ళు వెళ్ళలేకపోయారు ఈ మధ్యకాలంలో. కాబట్టి వైసీపీలో కనబడేటటువంటి విశ్వాసం ఇటు ప్రతిపక్షంలో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మనం కలిసి వెళ్ళకపోతే, ఏదేమైనా సర్దుకోకపోతే ఇంకో 20 ఏళ్ళు జగనే పాలిస్తాడని పదే చెప్పటం, ఇవన్నీ కూడా ఒక విశ్వాసం లేమిని సూచిస్తున్నాయి. ఇటు కాపు నాయకులు కూడా నెమ్మదిగా అంతకుముందు హరిరామ జోగయ్య లేకపోతే ముద్రగడ పద్మనాభం ఇట్లాంటి వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళని కూడా సమీకరించి ఒక కొత్త ఈక్వేషన్ తీసుకొస్తారనుకున్నది కాస్త ఆ పరిస్థితి కూడా పోయింది. అందుకనే ఇప్పుడు ఏ అంశాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్ణయిస్తాయి, జాతీయ స్థాయిలో ఉన్న లౌకిక తత్వము, ప్రజాస్వామ్యము, అలాగే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చక్కదిద్దడం, అందులో బీజేపీ పాత్ర, ఇలాంటి అంశాలు ఇప్పుడు చర్చలోకి ఇంతకుముందు కంటే ఎక్కువగా వస్తున్నాయి. వైసీపీ కూడా బీజేపీకి, మోదీకి పూర్తిగా లోబడి వ్యవహరిస్తుంది అనేటటువంటి ఆరోపణలు, అనుభవాలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా అటువైపున పొత్తు పెట్టుకోవడంతో ఎన్నికల దృశ్యం మారిపోతుంది. మరి వైనాట్ 175 స్లోగన్ అలాగే వినిపిస్తున్నటువంటి వాళ్ళు వైనాట్ 175 కాకపోయినా
అట్లీస్ట్ వైనాట్ 120 దగ్గరైనా ఆగిపోయినా వాళ్ళకి అధికారం రావచ్చేమో అని అనేక సర్వేలు కూడా చెప్తున్నాయి. రెండో వైపున వీళ్ళేమో ఒక తాటి మీదకి వచ్చి ఒక ఉమ్మడి నినాదం తీసుకొని ప్రజలను ఏ విధంగా ఓటర్లను ఏ విధంగా ఆకర్షిస్తారు, గతసారి ఉన్నటువంటి గ్యాప్ను, ఓట్ల గ్యాప్ను ఎలా అధిగమిస్తారు అనేది కూడా పెద్ద సవాల్గానే ఉండబోతుంది. అయితే వైసీపీ పట్ల పట్టణ ప్రాంతాల్లో కానీ, వ్యాపార ఉద్యోగ వర్గాల్లో కానీ ఉన్నటువంటి విముఖత, కొన్ని ముఖ్యంగా ఈ హక్కులు రక్షణ వీటికి సంబంధించి కానీ దాడులు, కేసులు, ఉద్యోగుల కోరికలు తీర్చడంలో వైఫల్యం, ఇంకా కొన్ని అంశాలు ఇలాంటివి తీవ్రమైన అంశాలే ఉన్నా కానీ బీజేపీ రంగప్రవేశం చేయటం, అంతా బీజేపీ మోదీ మహత్యం, మోడీ నాయకత్వంలో ముందుకు పోవటం అనేది వచ్చిన తర్వాత ఎన్నికల ఎజెండా ఎలాంటి మార్పులకు గురవుతుంది అనే ప్రశ్న మటుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ముందుకు వస్తుంది. బహుశా రేపు ఇప్పుడు జగన్ వైసీపీ వాళ్ళ సిద్ధం సభలు అయిపోయాయి కాబట్టి తెలుగుదేశం బీజేపీతో కలిసి తెలుగుదేశం జనసేన మొదటి సభ జరిపిన తర్వాత ఎలాంటి పిలుపిస్తారు, బీజేపీ ఏదో కొత్తగా ఏదో ప్రకటిస్తుందని కొంతమంది ఇప్పటికి కూడా చాలా పెద్ద కబుర్లు చెప్తున్నారు. అది ఎలా జరుగుతుంది కూడా మనం చూసి అది కనుక ప్రజలను ఏమన్నా ఆకట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఏమైనా కొత్తగా వస్తారా, ప్రత్యేక హోదాని మటుకు వాళ్ళు అనలేరు, ఇంకా కొన్ని చెప్పలేరు ఇది ఎలా ఉంటుందని. అందుకని ఇప్పుడు ఏపీ ఎన్నికల రంగం అనేది సర్వేలు, చాలా వ్యాఖ్యానాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళు కూడా అలాంటి ఏమన్నా ఒక ధీమానే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అంతిమ తీర్పర్లు ప్రజలు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష కూటమిగా ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన ఏం చెప్తాయి, ప్రజలు వాళ్ళ పట్ల, వాళ్ళు చెప్పేదాని పట్ల ఎలా స్పందిస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది.